ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను లూదియా గురించి చెప్తాను. ఆమె ఏ విధంగా రక్షించబడింది అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఓకేనా? పౌలు అనేక ప్రాంతాలకి, దేశాలకి తిరుగుతూ దేవుని యొక్క సువార్తను, రక్షణ సువార్తను అన్ని చోట్ల ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడనమాట. అయితే ఒకరోజు ఏమనుకున్నాడంటే, పౌలు ఆసియాకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? లేదు, నువ్వు ఆసియాకి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తాడనమాట. దేవా, మరి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అతను కనిపెడతా ఉన్నప్పుడు అతనికి దర్శనం వస్తుంది. ఏమని అంటే, మాసిదోనియా దేశంలో నుంచి ఒక అతను మాకు సహాయం చెయ్యండి అని చెప్పేసి అలా దర్శనంలో కనిపిస్తుంది అనమాట. కనిపించగానే అప్పుడు పౌలు ఏమనుకుంటాడంటే, మాసిదోనియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నాడు దేవుడు అని చెప్పి పౌలు, సీలా, తిమోతి, లూకా వీళ్ళు నలుగురు కలిసి మాసిదోనియా దేశానికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఆ మాసిదోనియాలో ఫిలిప్పి అనే ఊరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడన్నా వాక్యం ప్రకటించడానికి కానీ వాళ్ళందరూ ఒక ప్రార్థనా మందిరాలుగా ఒక చోట చేరుతూ ఉంటారనమాట. అక్కడ అలాంటి ఏమీ కనిపించలా. అక్కడ వెతుకుతా పౌలు ఒక నదీ తీరానికి వెళ్ళాడనమాట. ఈ నలుగురు ఆ నదీ తీరానికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. మగవాళ్ళైతే 2-3 ఉన్నారేమో, అంతే. అంతకన్నా ఇంకెక్కువ లేరనమాట. ఎక్కువగా ఆడవాళ్లే ఉన్నారు. ఉండేసరికి ఇంకా పౌలు ఈ నలుగురు వెళ్ళారు కదా, వాక్యం చెప్పటము ప్రారంభించారనమాట. యేసు ప్రభు గురించి, ఆయన రక్షణ సువార్త గురించి, ఏ విధంగా మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచి మనకి ఏ విధంగా రక్షణ ఇచ్చాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి అక్కడ కూర్చున్న ఆడవాళ్లతో మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉండంగానే వాళ్ళల్లో ఈ లూదియా అనే ఆమె కూడా ఉందన్నమాట. ఆ లూదియా వాక్యాన్ని వింటూ దేవునికి తన హృదయాన్ని అర్పించుకుంది. యేసయ్యే నా నిజమైన రక్షకుడు, నా నిజమైన దేవుడు అని చెప్పేసి తన హృదయంలో ఒప్పుకుందనమాట. ఒప్పుకొని ఇంకా వెంటనే ఏమందో తెలుసా? నేను ఈ యేసు ప్రభుని అంగీకరిస్తున్నానని చెప్పేసి పౌలుతో చెప్పిద్ది. అసలు ఈమె ఎవరో తెలుసా? ఈమె ఒక వ్యాపారస్తురాలన్నమాట. అంటే ఊదా రంగు పొడి అమ్మే తుయతైర పట్టణస్తురాలు. ఈ తుయతైర పట్టణం ఎక్కడుందో తెలుసా? ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న ఆమె ఇక్కడ వ్యాపారం చేసుకోవటానికి అని చెప్పేసి మాసిదోనియాకు వచ్చిందనమాట. ఈ మాసిదోనియాలో పెద్ద వ్యాపారం ఉంది. ఊదా రంగు పొడి వ్యాపారం అనమాట. ఈ ఊదా రంగు అంటే ఏంటో తెలుసా? పర్పుల్ కలర్, వంకాయ కలర్ అంటారే ఆ కలర్ అనమాట. ఆ కలరు బట్టల్ని చాలా ధనవంతులు, రాజులు, అధికారులే ఆ బట్టల్ని కొనుక్కుంటారు, వాడతారనమాట. అది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ కలరు ఎలా వస్తుందంటే, ఈ సముద్రం దగ్గర గవ్వల్లాగా దొరుకుతాయి కదా, సముద్రం లోపల, సముద్రం బయట. ఆ గవ్వల్లోనున్న పొడిని 8,000 గవ్వలని కలెక్ట్ చేసుకొని వాటిలో ఉన్న పొడిని తీసుకుంటే 1 గ్రామ్ వస్తుందంట. అందువల్ల అది బాగా ఎక్కువ రేట్ అనమాట. ఆ పొడిని వాడి ఈ బట్టల్ని తయారు చేస్తారనమాట. ఆ రోజుల్లో ఏమైందంటే బట్టలకి రంగు వేసేవాళ్ళు, ఆ రంగుల్లో ముంచుతారనమాట. ముంచంగానే వాటికి ఆ వైట్ క్లాత్కి ఆ కలర్ వస్తుంది అనమాట. ఆ విధంగా చేసే వ్యాపారం ఏమది, ఆ పొడి అమ్మే వ్యాపారం ఏమదనమాట. ఆమెకి చాలా ఒక్క రోజుకి ఎన్నో లక్షల వ్యాపారం ఉంటుంది. కానీ ఆ రోజు విశ్రాంతి దినం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం వినటానికి ఆ నదీ తీరానికి వచ్చింది. అదే సమయానికి దేవుని వాక్యం వింటూ దేవుణ్ణి అంగీకరించటం, యేసయ్యని తన స్వంత రక్షకునిగా స్వీకరించిందనమాట. అంతేకాదు, ఇంకో పని ఏం చేస్తే తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ రక్షణ సువార్త చెప్పిద్ది. వాళ్ళు మారుతారు. ఒకే రోజు తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకుంటారనమాట. ఆ విధంగా తనే మారటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా మార్చుకుంది. మళ్ళీ ఏమనిద్దంటే,
పౌలు, శీల, తిమోతి, లూకా వాళ్ళతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి ఈ ప్రాంతాలన్నిటికీ యేసయ్య దేవుడని, రక్షకుడని మీరు సువార్త ప్రకటించండి, మా ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి అనిద్దనమాట. అయితే పౌలు వాళ్ళు వెళ్ళటానికి అప్పుడు ఇష్టపడరు. కానీ కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తారన్నమాట. అప్పటికి వెళ్ళేసరికి ఏమైందో తెలుసా, వాళ్ళ ఇంటి నిండా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఆ కొన్ని రోజులకే ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటించటమే కాకుండా తన ఇల్లుని ఒక ప్రార్థనా మందిరంగా కూడా మార్చేసేసుకుందనమాట. అంతేకాకుండా ఆమె దేశం ఆసియా కదా, ఆసియాకి వెళ్ళి అక్కడ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేకులు రక్షించబడటానికి ఈమె కారకురాలైంది. కానీ ఫస్ట్ పౌలు ఆసియాకి వెళ్ళాలనుకున్నాడు కదా, కానీ ఆసియాకి వెళ్ళొద్దని దేవుని ఆత్మ ఆపింది కదా. కానీ ఆసియాలోకి వెళ్ళినట్టయితే ఈమె లూదియా అక్కడ ఉండేది కాదు. ఏమి ఎక్కడుంది? మాసిదోనియాలో ఉంది. సో దేవుడు ఏం చేశాడంటే ఈ లూదియా ద్వారా చాలామంది రక్షించబడాలి కాబట్టి దేవుడు పౌల్ని మాసిదోనియాకి తీసుకొచ్చాడు. మాసిదోనియాలో ఉంది కాబట్టి లూదియా వ్యాపారం నిమిత్తం తను వాక్యం వింది, రక్షించబడింది. తను అనేకులకి రక్షణ సువార్త ప్రకటించి తన ఇల్లుని దేవాలయంగా మార్చి తన ఆసియా దేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడ చాలామంది దేవుని నమ్మేటట్టు చేసిందనమాట. ఇంత పని తన ద్వారా జరిగిందనమాట, ఒక లేడీ ద్వారా, ఒక ఆడామ ద్వారా. ఎంతో అద్భుతం కదా పిల్లలు. మీకు అర్థమైంది కదా, మనం కూడా యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఆయన రక్షణ సువార్తను మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలన్నమాట. వాళ్ళు కూడా యేసయ్య రక్షణలోనికి, యేసయ్యని తమ సొంత రక్షకుడిగా స్వీకరించేలాగా వాళ్ళకి మనం రక్షణ సువార్తను అందించాలి. అది మన బాధ్యత. ఓకేనా? మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ యేసుప్రభువే నిజమైన దేవుడని, ఆయన మన పాపాల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడని ప్రకటిస్తారు కదా, వాళ్ళు కూడా రక్షించబడేటట్లుగా మనము అనునిత్యము ప్రార్థన కూడా చేస్తూ ఉండాలి. ఓకేనా?